ఇక నెల్లూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్ కి వెళ్లే ముందు నెల్లూరు జిల్లా ప్రత్యేకత తెలుసుకుందాం. నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతంలో ఉంది. తూర్పున బంగాళాఖాతం తీర ప్రాంతం విస్తరించింది. ఇక పెన్నా నది ఈ జిల్లాలో ప్రధానంగా ప్రవహిస్తూ ఉంటుంది. తీర మైదానాలు, సరస్సులు ఈ ప్రాంత భౌగోళిక లక్షణాలు. ఇక తీర ప్రాంత మైదాన భూభాగమైన నెల్లూరు జిల్లాలో లేటెస్ట్ అప్డేట్ ఏంటో చూద్దాం. మొదలైన జాతర ఇక భక్తుల సందడి అంటూ చూస్తున్నాం. ఇక తల్లి కరుణించిందమ్మా అంటూ మనం చూడొచ్చు. ఇక నేటి నుంచి ముత్యాలమ్మ జాతర ప్రారంభం, అలాగే వరాల తల్లి జాతరకు భారీగా ఏర్పాట్లు. జాతరకు ఆర్టీసీ 120 ప్రత్యేక బస్సులు, అంటే భక్తులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఆర్టీసీ ప్రత్యేకంగా 120 బస్సులు కూడా ఏర్పాటు చేసినట్లు మనం చూడొచ్చు. ఇక ముత్యాలమ్మ జాతరకు 5 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో ఉన్న భక్తులు కోర్కెలను తీర్చే కల్పవల్లిగా ముత్యాలమ్మ తల్లి విరాజిల్లుతుంది. అంటే ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవం నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఘనంగా జరుగుతుంది. ఇక బుధవారం పోలేరమ్మ నిలుపు, అలాగే గురునాథ స్వామి గ్రామోత్సవం, ఇక గురువారం యార గురునాథ స్వామి ఉత్సవం, అలాగే గొల్లల వేడుకలు నిర్వహిస్తారు. ఇక ముత్యాలమ్మకు బంగారు చీర అలంకారం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఇక ఎక్కడ భక్తులకు ఇబ్బందులు లేకుండా ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. అంటే ఆర్టీసీ ఏకంగా 120 ప్రత్యేక బస్సులు అయితే భక్తులకు కల్పించింది. అంటే భక్తులు ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఎదురవ్వకుండా, అలాగే ఈ ప్రసిద్ధి జాతరకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక జాతరకు దాదాపు 5 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే 5 లక్షల మంది భక్తులు వచ్చారంటే భారీ రద్దీ కూడా ఉండొచ్చు. సో ఇలాంటి విషయంలో అంటే ప్రభుత్వం ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా, అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక దీనిపైన మరింత సమాచారం మా నెల్లూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నాగ్తేజ్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ నాగ్తేజ్, చెప్పండి. ఇటు కూడా నెల్లూరు జిల్లాలోని చిలకూరు మండలం ఇటు తూర్పు కన్పూరు గ్రామంలో వేసినటువంటి గ్రామ దేవతను చెప్పుకోవచ్చు. అక్కడ ముత్యాలమ్మ జాతరని ప్రతి ఏటా కూడా వైభవంగా అక్కడ స్థానిక భక్తులతో పాటు అక్కడ ఆలయ సంబంధిత అధికారులు వేస్తారు. ప్రతి ఏడాది కూడా 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు, కర్ణాటక సుదూర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో భక్తులు తరలివచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నెల్లూరు జిల్లాలో జరిగేటువంటి వారాషాయి దర్గా కావచ్చు, ప్రత్యేకించి ఇటు కావలి కలుగోలమ్మ జాతరతో పాటు ఇట్లా ఇటు నెల్లూరు జిల్లాకి తమిళనాడు బోర్డర్ సమీపంలో ఉన్నటువంటి ముత్యాలమ్మ జాతర ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. పెద్ద మొత్తంలో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు జనాభా కూడా ప్రతి ఏడాది అక్కడ హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ముత్యాలమ్మ జాతర నేడు అంటే దీనికి సంబంధించి దిష్టి నేడు అమ్మవారి జాతర ప్రారంభమవుతుంది. శుక్రవారం 10వ తేదీ నుంచి ఈ యొక్క ఏదైతే 13వ తేదీ జరిగేటువంటి జాతర మహోత్సవానికి పూర్తి స్థాయిలో భారీగా భద్రత ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. అక్కడికి వచ్చిన భక్తులకు పార్కింగ్ కావచ్చు, ప్రత్యేకించి అమ్మవారిని దర్శించేందుకు క్యూ లైన్లు, ప్రత్యేకించి ప్రసాద కౌంటర్లతో పాటు అక్కడ టాయిలెట్స్, ప్రత్యేకించి మౌలిక సదుపాయాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో భారీగా ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటీవల కాలంలో మనం చూసిన పలు దేవాలయాల్లో జాతర మహోత్సవాలు కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం, ప్రత్యేకించి ఆలయ సంబంధిత అధికార నిర్లక్ష్యంతో కూడా తొక్కిస్తున్నటువంటి ప్రాణాపాయ కోల్పోయిన పరిస్థితులు కూడా మనం చూస్తున్న నేపథ్యంలో సుమారు 1000కి పైగా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ స్థానిక డిఎస్పీ గిరిధర్ నేతృత్వంలో 63 మంది సిఐలు, 87 మంది ఎస్ఎల్తో పాటు ప్రత్యేకించి హెడ్ మరియు మహిళా కానిస్టేబుల్ తో కూడా మరో 60 మంది రో పార్టీ సంబంధించిన స్పెషల్ పార్టీని కూడా ఏర్పాటు చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇటు ఆర్టీసీ నెల్లూరు జిల్లాకు సంబంధించి సుదూర ప్రాంతాలు, ఇటు సూలూరుపేట, వాకాడు, అదేవిధంగా గూడూరు, నెల్లూరు, ముత్తుకూరు నుంచి తదితర ప్రాంతాల నుంచి కూడా 120 ప్రత్యేక సర్వీస్ ని ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా భక్తులు సుదూర ఏదైతే ప్రత్యేకించి ప్రశాంతమైన మార్గంలో కూడా రోడ్డు మార్గం నుంచి కూడా అమ్మవారిని దర్శించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసిన తెలుస్తుంది. మరోవైపు అక్కడ ఆలయ సుదూర ప్రాంతంలో సుమారు 4 రోజుల పాటు జరిగేటువంటి మహోత్సవానికి భక్తులు పెద్ద మొత్తంలో అక్కడే నివసిస్తారు. అక్కడే అమ్మవారి ఘటోత్సవాన్ని కావచ్చు, ప్రత్యేకించి ఆలయ అమ్మవారు అనేక వాహనాలపై చేర్చడం, గ్రామోత్సవం అంటే కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా భక్తులందరూ కూడా అధికారుల ఆదేశాలకు అనుగుణంగానే ముందుకు వెళ్ళాలి, అమ్మవారిని దర్శించుకోవాలి. ఈ ఏడాది పూర్తి స్థాయిలో
సజావుగా ఈ యొక్క జాతర జరిగేందుకు కూడా అక్కడ భక్తులను కూడా సహకరించాలని చెప్పేసి ఇప్పటికే భక్తులు కూడా అక్కడ స్థానిక అధికారులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది కదండి. ఎస్, అంటే మనం చూసుకున్నట్లయితే భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల అక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, అలాగే ట్రాఫిక్ ఆంక్షలు కూడా రాకుండా పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అదేవిధంగా ప్రతి ఏడాది కూడా అది రెట్టింపుగా అని చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాది అక్కడ స్థానిక ప్రజలు నమ్మకం అని చెప్పుకోవచ్చు. ముత్యాలమ్మ ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతున్నటువంటిది అక్కడ స్థానిక భక్తుల నమ్మకం. ఈ యొక్క నమ్మకం ఆ యొక్క ప్రాంతానికి కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా చేరుకుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరి నుంచి కూడా ఆ యొక్క ప్రాంతం వెళ్లి తమ కోరిక నెరవేరడంతో కూడా మరలా తిరిగి మొక్కు చెల్లించే క్రమంలో కూడా పెద్ద మొత్తంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా అక్కడ చుట్టుపక్కల వారి నుంచి కూడా ఇటు తీర ప్రాంతం తమిళనాడు కావచ్చు, ప్రత్యేకించి కర్ణాటక సుదూర ప్రాంతాల దగ్గర అవడం కూడా ఆ ప్రాంత వాసులు కూడా అమ్మవారి దర్శన నిమిత్తం కూడా పెద్ద మొత్తంలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ పార్టీస్ కావచ్చు, ప్రత్యేకించి ఆలయ సంబంధిత అధికారులు ఆ దేవాలయం సమీప దూరంలోనే చుట్టుపక్కల వచ్చేటువంటి వారందరికీ కూడా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఆర్టీసీ 120 సర్వీసులు ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి ఎక్కడ ఎలాంటి గొడవలు కావచ్చు, తొక్కిసినట్టు కావచ్చు, ప్రత్యేకించి ఎలాంటి ప్రాణ నష్టం వాడి లేకుండా పూర్తిస్థాయిలో సజావుగా భక్తులు ముందుకు సాగే విధంగా ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తుందని చెప్పవచ్చు. మరోవైపు ఇటు గూడూరు కావచ్చు, ప్రత్యేకించి సూలూరుపేట, ప్రత్యేకించి నెల్లూరు, ముత్తుకొంచి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు జాతీయ రహదారి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రోడ్డు మార్గాన్ని ముందుకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడాంటి ట్రాఫిక్ కావచ్చు, ప్రత్యేకించి సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు భక్తులందరూ కూడా పూర్తిస్థాయిలో అధికారులు చూపించినటువంటి పార్కింగ్ లో తమ వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి. ప్రత్యేకించి ద్విచక్ర వాహనదారులు కావచ్చు, ప్రత్యేకించి హైవేకి పెద్ద మొత్తంలో లారీలు కావచ్చు, ఇక్కడ కంటైనర్లు ప్రయాణించే అవకాశం నేపథ్యంలో ఇటు జాతీయ రహదారులు కూడా ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ నెలకొండా కూడా పూర్తిస్థాయిలో ప్రత్యేక పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ 3 రోజుల జాతరకు సంబంధించి పబ్లిక్ అందరూ కూడా అధికారుల ఆదేశాలుగా ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అక్కడ ఆర్డీఓ కావచ్చు, సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ, ప్రత్యేకించి స్పెషల్ పార్టీస్ అందరూ కూడా నేటించే ఆ పాలన అనంతరం కూడా పూర్తి స్థాయిలో పబ్లిక్ లో చేరబోతున్నారు. ఈ పూర్తి స్థాయిలో సజావుగా అక్కడ జాతర కొనసాగించగా కూడా అధికారులు అడుగు వేసిన పరిస్థితి కనిపిస్తోంది. రాబో 4 రోజుల పాటు అమ్మవారి నిలుపు, అదేవిధంగా ఆ గొలల సముచోటి వేడుక, అదేవిధంగా అమ్మవారి తిరుగు ప్రయాణం, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఘటోత్సవ మహోత్సవాన్ని కూడా పూర్తి స్థాయిలో చాలా కన్నుల పండుగగా జరుగుతాయి. 4 రోజుల పాటు జరిగే మహోత్సవానికి ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకుంటున్నారు. పూర్తి స్థాయిలో కోరికలు నెరవేరిన వారు, తమ కోరికను మొక్కు చెల్లించే వారు ఒకరైతే తమ కోరిక నెరవాలంటూ కూడా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఎంతో లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేసే పరిస్థితి అనిపిస్తుంది కదా. ఎస్, నాగతేజం మనం చూసినట్లయితే అంటే ముత్యాలమ్మ తల్లికి 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఏకంగా తమిళనాడు నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఏంటి అక్కడ ఆ తల్లి సంతరించుకున్న అంత ప్రత్యేకత? ఇది బ్రిటిష్ కాలం నాటి కాలంలో కూడా నిర్మితమైనటువంటి దేవాలయంగా చెప్తున్నారు. అక్కడ స్థానిక ప్రాంత ప్రజలు కూడా గతంలో బకింగ్హామ్ కాలువలో కూడా ఇక ముత్యాల తరలింపు చెన్నై కావచ్చు, ఇటు మన తెలుగు రాష్ట్రాలు కూడా ముత్యాల అమ్మకాలు ప్రయాణాలు కొనసాగించే నేపథ్యంలో బోట్ లో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా బోటు ప్రయాణం నిలుపుదల చేసింది. ఆ క్రమంలో అక్కడ స్థానిక ఉన్నటువంటి భక్తుల్లో కళ్ళకు వచ్చి ఇక్కడ ముత్యాలమ్మగా నేను వెలుస్తున్నాను, తమని దేవాలయాన్ని కట్టించాలి, ఇక దేవాలయానికి పూర్తి స్థాయిలో కొత్త కళ సంతరించుకోవాలని చెప్పేసి అక్కడ కొంతమందికి కళలో రావడం, తర్వాత రోజున వారందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్లి ఆ విగ్రహాన్ని వెలికి తీసినంతరం కూడా ఒక భారీ భీకరమైనటువంటి రూపం దర్శనమిచ్చింది. ఆ రూపాన్ని పూర్తి స్థాయిలో ఎవరు కూడా గుర్తించిన నేపథ్యంలో ఇక్కడ చెన్నై అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ కాలం నాటి రాజులందరూ కూడా సందర్శించారు. ఆ యొక్క రూపానికి పూలతో అలంకరించిన తర్వాత ఒక అమ్మవారి భీకరమైనటువంటి రూపం ప్రదర్శించారు. ఆ యొక్క రూపాన్ని కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి గ్రామం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. పూర్తి స్థాయిలో కలరా మలేరియటువంటి వ్యాధి తర్వాత అక్కడ ఉన్నటువంటి వేద పండితులందరూ కూడా గ్రామాన్ని దర్శించి అమ్మవారికి భీకరంగా ఉండటం వల్ల ఈ యొక్క గ్రామానికి అరిష్టం జరుగుతుంది. అమ్మవారి శాంతించే తరహాలో కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించిన నిమిత్తం భక్తులకి దర్శన నిమిత్తం ఏర్పాటు చేస్తే అమ్మవారి శాంతికరంగా కూడా తమ కోరిక నెరవేరుస్తారని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి రాజులు కావచ్చు, అటువంటి వేద పండితులు తెలియజేసినంత కూడా ఒక రాక్షసుని సంహరిస్తున్నట్లు కూడా అమ్మవారి రూపాన్ని తయారు చేశారు. అమ్మవారి కళలో చెప్పిన తరహాలోనే ఆ యొక్క రూపాన్ని దర్శనం అనంతరం కూడా అక్కడ భక్తులకి భారీ స్థాయిలో ఒక దేవాలయం ఏర్పాటు చేసిన అనంతరం కూడా ఆ గ్రామం అంతా కూడా సస్యశ్యామలంగా మారింది. ఎక్కడ ఎలాంటి ఘటన చోటు చేసుకుందా పూర్తి స్థాయిలో ఏదైతే వ్యాధులకు గురైన వారందరూ కూడా తిరిగి క్షేమంగా కోలుకున్న పరిస్థితుల అనంతరం కూడా అక్కడ ముత్యాలమ్మ తమ కోరికలు కోరి నిలవడానికి కూడా వెలిసిందని చెప్పేసి అక్కడ భక్తులు అపారంగా నమ్మి రోజుకు కూడా రెట్టింపు ఉత్సాహంతో కూడా ప్రతి ఏడాది ఆమెకు ఉత్సవంగా మారుతూ ఒక జాతర మహోత్సవంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎంతో చారిత్రాత్మకత కలిగినటువంటి ఒక దేవాలయాన్ని ఒక్కసారైనా దర్శించాలి, తమ కోరిక నెరవేరిన తర్వాత తిరిగి మొక్కు చెల్లించుకోవటువంటిది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి భక్తుల నమ్మకం చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి దేవాలయం సంబంధించి ఇప్పటికే వార్తల్లో కావచ్చు, ప్రత్యేకించి భక్తుల కోరిక నెరవేరినంతరం కూడా భక్తులు తిరిగి మరొకరి చెప్పడం అంశంపై కూడా పూర్తిస్థాయి ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల పాటు సుదూర ప్రాంతాల నుంచి యొక్క అమ్మవారిపై అపార నమ్మకం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో కోరిక నెరవేరిన
అయినటువంటి కల్పవల్లిగా విరాజులతోటి ముత్యాలమ్మ జాతర రంగం సిద్ధమవటం, మరోవైపు భక్తులు కూడా హర్ష వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు తమ జాతరకి అటెండ్ అవుదామా, తమ కోరికలు నెరవేరిన వారు మొక్కు తీర్చుకున్న అంశంతో కూడా భక్తులు పెద్ద మొత్తంలో జిల్లా వాసులతో కాక ఇతర సుదూర ప్రాంతాలందరూ కూడా భక్తులందరూ కూడా ఇటు ముత్యాలమ్మ జాతర దేవాలయం చూసే పరిస్థితి కనిపిస్తుంది. Yes, right, Nagtesh. Thank you for the update. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.